వనపర్తి జిల్లా లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 9 నెలలైనా నిందితుల్ని పోలీసులు పట్టించుకోలేదని ఆందోళనకారులు ఆరోపించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. కల్వకుర్తి, వెల్దండ్గి, అమన్గల్, కట్టల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఫ్రీ హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. కల్వకుర్తిని కసిరెడ్డి సమగ్రంగా అభివృద్ధి చేస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా బోధనలో ఘనంగా నిర్వహించారు. కమ్మ సంఘం అధ్యక్షుడు ఎన్టీఆర్ అభిమాని శివనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టాట్యూకి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, శరత్ రెడ్డి, హనుమంతరావు, కృష్ణమోహన్ పాల్గొన్నారు. దివంగత సినీ నటుడు కృష్ణరాజు బర్త్డే సందర్భంగా ఈ నెల 20న ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన సతీమణి శ్యామలాదేవి తెలిపారు. యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువి కృష్ణరాజు మెమోరియల్ ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మానవ సంబంధాలు ఘోరంగా మారాయనేందుకు ఆకివీడు సంఘటన నిదర్శనం. భీమవరం రోడ్లో మద్యం దుకాణం వెనుక బెల్ట్ షాప్లో అతిగా మద్యం తాగి 55 ఏళ్ల పులిగడ్డ ముని మృతి చెందాడు. చుట్టుపక్కల మద్యం సేవించేవారు కూడా ముని విషయం తమకు పట్టనట్లు వ్యవహరించారు. పోలీసుకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని వారు చెప్పడం గమనార్హం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ ఆఫీసులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్పై అవగాహన సదస్సు జరిగింది. మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు నుండి అధికారులు, సిబ్బంది కలిసి స్వచ్ఛాంధ్ర నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బాలసముద్రంలో ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన ఆటో కార్మికుల ఫ్యామిలీలకు 20 లక్షల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 105 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆఫీసులో త్రిచక్ర సొసైటీ 4వ మహాసభ పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా రంగాపూర్లో వెలిసిన హజ్రత్ నిజాం షావలి ఉర్సు జాతర జరుగుతుంది. జాతరలో హిందూ, ముస్లిం సోదరులు కలిసిపోయి వారం రోజులు ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా జనవరి 17 నుంచి 28 వరకు ఉర్సును ఘనంగా నిర్వహిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. నిత్య నూతన వార్తలతో ప్రజలకు చేరువవుతున్న స్వతంత్ర టీవీ కొత్త సంవత్సర క్యాలెండర్ను ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆవిష్కరించారు. క్యాలెండర్ను కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందజేశారు. తక్కువ కాలంలో మెరుగైన వార్తలు ఇస్తూ స్వతంత్ర టీవీ ప్రజలకు చేరువైందన్నారు. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా స్వతంత్ర టీవీ ముందుకు సాగాలన్నారు. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్కు స్థల పరిశీలన చేశారు. సిఎస్సి బిల్డింగ్ పనులు, అంగన్వాడీ సెంటర్ల పనులు పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను విజయలక్ష్మి ఆదేశించారు. సర్వాయిపేటలో రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా ప్రక్రియను తనిఖీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురంలో పురుగుల మందు తాగి 2 ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మహితాపురానికి చెందిన వాసం శరత్, వీరభద్రవాసం మడకం సతీష్ విషం తాగి అపస్మారక స్థితికి వెళ్లారు. స్థానికులు వారిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. మరణం లేని జనం ఎన్టీఆర్దని ఆయన కుమార్తె బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఏ రంగంలో ఉన్న అగ్రస్థానానికి చేరుకున్నారని చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ దాహార్తిని ఎన్టీఆర్ తీర్చారన్నారు. అన్నకు అర్ధరాత్రి కరెంట్ షాక్ పెట్టి మరీ తమ్ముడు ప్రాణం తీసిన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం నానుతాండాలో జరిగింది. తేజావత్ చందర్ పెద్ద కుమారుడు శంకర్కు చిన్న కుమారుడు గోపాల్ కరెంట్ షాక్ పెట్టాడు. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తోఫ్రాన్ సిఐ రంగకృష్ణ, ఎస్ఐ మధుకర్ రెడ్డి కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.
హైదరాబాద్ విజయవాడ ఎన్హెచ్పై సూర్యాపేటలో 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు అద్దంలోంచి క్లీనర్ ఎగిరిపడ్డాడు. అతని పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లో మృతి చెందారు. గుండెపోటుతో ప్రయాణికుడు మరణించారు. 5 గాయపడ్డారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులను గుంటూరు వాసులు సాయి, రసూలుగా గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ, వెల్దుర్గం మండలాల్లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యటించారు. నర్సరీలు, పల్లె దవాఖానాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొక్కల సంరక్షణ, నాణ్యమైన మట్టి, విత్తనాల వినియోగంపై నర్సరీ సిబ్బందితో మాట్లాడారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఒడిశా నుంచి యూపీలోని బాండా జిల్లాకు కారులో రవాణా చేస్తున్న 31.06 కేజీల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు భద్రాచలం వద్ద పట్టుకున్నారు. ఇన్నోవా కారులో అంజనీ కుమార్, సంజీవ్ గంజాయి తీసుకువస్తున్నారనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు చేసినప్పుడు గంజాయి పట్టుబడింది. గంజాయి, కారు, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షన సర్వసభ్య సమావేశం జరిగింది. రోడ్లపై చేసే చిన్న వ్యాపారాలను సిబ్బంది తొలగించవద్దని ఎంఐఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలోనే చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు చెప్పారు. ఉద్రిక్తత ఏర్పడడంతో సభను మేయర్ రద్దు చేశారు.